ఓం నమో భగవతే వాసుదేవాయ. భాగవతాంతర్గత దశమస్కందంలోని పూర్వ భాగంలోని ఆఖరి ఘట్టాన్ని మనం ఇవాళ చెప్పుకోబోతున్నాం. అత్యద్భుతమైన ఘట్టం అన్నమాట. భాగవతంలో దశమస్కందము ఆయువు పట్టండి. ఈ దశమస్కందాన్ని పూర్వ భాగమని ఉత్తర భాగమని రెండుగా విభజించారు. పూర్వ భాగాన్ని రుక్మిణీ కళ్యాణం దగ్గర పూర్తి చేస్తాము. భాగవతంలో రుక్మిణీ కళ్యాణం విన్నంత మాత్రం చేత, రుక్మిణీ కళ్యాణం చేసినందువలన, లేతే చూసినందువలన, లేతే విన్నందువలన, లేతే చదివినందువలన కలిగే ఫలితము చెప్పడానికి మాటలు చాలా ఉంది. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యమైన వరుడు వచ్చి తీరుతాడండి కన్యకి. పూర్వము విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే ఒక దొడ్డరాజు పరిపాలిస్తూ ఉండేవాడండి. ఆయనకు 5 కుమారులు. 5 కుమారుల్లోనూ పెద్దవాడు, వాడి పేరు రుక్మి అన్నమాట. మిగిలిన వారి పేర్లన్నీ కూడా రుక్మ సంబంధంగానే ఉంటాయండి. అంటే ఆ రుక్మతో మొదలయ్యే పేర్లతోగానే ఉంటాయన్నమాట. 5 పేర్లు రుక్మము అని వచ్చేట్టే పెట్టుకున్నారండి. వాళ్ళ పేర్లు రుక్మి, రుక్మ బాహువు, రుక్మ కేశుడు, రుక్మ నేత్రుడు, రుక్మ రథుడు. 5 అన్నమాట. అందరి పేర్లు రుక్మతోనే సంబంధంగా ఉంటాయన్నమాట. ఈ 5 అన్నదమ్ములకి చిట్ట చివర ఒక ఆడపిల్ల జన్మించిందండి. ఆ ఆడపిల్ల పేరే రుక్మిణీదేవి. రుక్మిణి అనే పేరుతో ఆడపిల్ల పెరిగి పెద్దదవుతుందండి. మనకు ఎప్పుడెప్పుడు భగవంతుడు ఒక అవతారాన్ని స్వీకరించి వచ్చినా కూడా ఆయనను విడిచిపెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టాన్ని చూపించక ఆయన వెంట ఆయన శక్తి స్వరూపము వస్తూ ఉంటుందండి. యథార్థంగా చెప్పాలంటే ఆ శక్తి స్వరూపం ఆవిడ వస్తేనే తప్ప పూర్ణత్వం ఉండదండి. ఆవిడ వచ్చి పక్కన చేరితేనే అవతార ప్రయోజనము పూర్తవుతుంది. ఈశ్వరుడు శక్తి సహితుడు కాకపోతే దానికి ఒక పరిపూర్ణత్వం ఉండదండి. దానికి ఉపాసన సిద్ధి ఉండదు. శక్తి సహితుడైన పరమాత్మను మాత్రమే మనం ఉపాసన చేస్తాము. ఒక్క రామచంద్రమూర్తిని ఉపాసన చేయరు. అలాగే సీతారాములను ఉపాసన చేస్తారు. అలాగే పార్వతీ పరమేశ్వరులను ఉపాసన చేస్తారు. అందుకనే అమ్మవారు కూడా వచ్చి కలవాలి, కలిసి తీరాలి. కలిస్తేనే అవతార ప్రయోజనం పూర్తవుతుంది. పైగా మన పరమాత్మ ఎటువంటి వాడు? మొర ఆలకించగలిగిన దయాళు అయి ఉంటాడండి. అమ్మవారి స్వరూపం అంటే ఆవిడ కేవలం శక్తే కాదండి, ఆవిడ దయాశాలి కూడా, అపారమైన కారుణ్యమూర్తి. స్వామివారిని ఆమె తనంత తానుగా స్వామివారి గుండెలలో స్థానం కావాలని అడిగిందండి అమ్మవారు. ఆవిడ స్థితికారకుడై అపారమైన శక్తియుతుడైన పరమాత్మ మనం చేసిన కర్మకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఎప్పుడు క్రూర రూపుడిగా ఏమాత్రం కొంచెం కూడా ఆదరణ లేకుండా ఒకవేళ చిన్న శాసకుడై ఉన్నట్లయితే అటువంటి పరమాత్మను మనం ఉపాసన చెయ్యలేమండి. పనికి మాలిన వాడిని ఉద్ధరించడంలోనే ఈశ్వరుడి గొప్పతనం ఉంటుంది. 5 అన్నదమ్ములకి చెల్లెలైన రుక్మిణి అండి పెరిగి పెద్దదవుతుందండి. అమ్మవారికి అష్టోత్తరంలో ఒక
నామం ఉందండి. నిత్యానపాయిని అని ఒక పేరు ఉందండి. నిత్యానపాయిని అంటే ఎప్పుడు విడిచిపెట్టి ఉండక నిత్యము ఆయనతో కలిసి ఉండున్నది అని. నిత్యానపాయిని ఎప్పుడు విడిచిపెట్టదు, ఆయనతో కలిసే ఉంటుంది. ఎప్పుడెప్పుడు భగవానుడు భూమండలం మీద అవతరిస్తే అప్పుడప్పుడు ఆవిడ కూడా బయలుదేరి వస్తుందండి. ఆయన రామచంద్రమూర్తిగా వస్తే ఆవిడ సీతమ్మగా వచ్చింది. ఆయన కృష్ణ భగవానుడిగా వస్తే ఆవిడ రుక్మిణీదేవిగా వచ్చింది. ఆయన వామనమూర్తిగా వచ్చాడు, కానీ వామనమూర్తి బ్రహ్మచారి, పక్కన భార్య లేదు, బ్రహ్మచారిగానే అవతార పరిసమాప్తం అయిపోయింది. వామనమూర్తిగా ఉన్నా కూడా ఆయన పాదముల మీద లక్ష్మీదేవి ప్రాతకాలం నందు వంగి నమస్కరించినప్పుడు అమ్మవారి కస్తూరి తిలకపు బొట్టండి ఆయన పాదాలకు అంటుకొని కనపడేదండి. ఆయన బ్రహ్మచారిగా ఉన్నట్టు కనిపించిన అమ్మవారు మాత్రం ఆయన ఎప్పుడూ విడిచిపెట్టి ఉండదండి. అటువంటి తల్లి ఈవేళ ఈ భీష్మకుడికి రుక్మిణీదేవిగా జన్మించిందండి. పైగా తక్కువ మహామహులైన 5 అన్నలు ఉన్నారు. అమ్మవారి తత్వం గురించి పోతన గారు ఒక అద్భుతమైన ఒక పద్యం ఇచ్చారండి. పేర్వేర బొమ్మల పెండ్లిండు చేయుచు అబలల తోడ వియ్యంబులందు గుజ్జెన గూళ్లను గుమరొప్ప వండించి చెలులకు వెట్టించు చెలువు మిరసి రమణీయ మందిరారామ దేశంబుల పువ్వు తీగెలకును ప్రాదివెట్టు సదమల మణిమయ సౌద భాగంబుల లీలతో బర్మడోలికల నూగు బాలికల తోడ చెలరేగి బంతులాడు సాలికా కీర పంక్తికి చదువు చెప్పు బర్హి సంగములకు మురిపములు గరపు మదమరాలంబులకు చూపు మందగతులు. ఆ తల్లండి చిన్నప్పటి నుంచి బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ ఉండేదండి ఆటల్లో. రుక్మిణీదేవి అంతఃపురంలో ఎప్పుడు డోలు సన్నాయి వినపడుతూనే ఉండేవండి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదండి ఒక కన్నెపిల్ల సువాసిని అయ్యేది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్త్రీకి పసుపు కుంకుమలు నిలబడతాయండి. ఆవిడ గుజ్జన గూళ్ళను వండించి పండించి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్లిళ్ళు చేసి పెడుతూ ఉండేదండి. గుజ్జన గుళ్ళను వండించి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్లిళ్ళు చేసి పెడుతూ ఉండేదండి. ఆడవాళ్ళు చేసే పనులండి పరమ సౌకుమార్యంతో కూడుకొని ఉంటాయి. ఆవిడ లతలకు తీగలకు చక్కగా పందిరేసేది. ఎప్పుడు ఊయల్లో ఊగుతూ ఉండేది. చిలకలకి పలుకులు నేర్పుతూ ఉండేది. హంసలకు నడకలు నేర్పేది. ఇటువంటి తల్లి అండి రుక్మిణీదేవి శ్రీకృష్ణ భగవానుని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుందండి. తండ్రి భీష్మకుడి దగ్గరికి తరచుగా భాగవతులు వస్తూ ఉండేవారండి. వచ్చిన భక్తుల్ని ఆయన ఆదరణ చేస్తుండేవాడు, వాళ్ళందరితో మాట్లాడేవాడు. ఈ భాగవతులు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు భగవత్ సంబంధ విషయాలనే మాట్లాడేవాడు. ఈ లోకంలో మన కాలంలో మన మాంస నేత్రాలతో చూడగల పరమాత్మ ఆవిర్భవించాడు. కృష్ణ పరమాత్మగా దినదిన ప్రవర్తమానమయ్యాడు. కంస సంహారం చేశాడు. ద్వారకానగర నిర్మాణం చేశాడు. తనని నమ్ముకున్న వాళ్ళందరినీ రక్షించాడని కృష్ణుని కథలు వాళ్ళు చెప్పేవారు. ఆ వచ్చిన భాగవతోత్తములు భీష్మకుడితో. భీష్మకుడు వాటిని వినేవాడు. ఈ సందర్భంలో రుక్మిణి కూడా వారు చెప్పే కథలను వినేదండి. అందువల్ల ఇంకా క్రమంగా ఆమె మనస్సు కృష్ణుడి యందు చేరిపోయిందండి.
రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని కథగా వింటే మీకు కలిగే ప్రయోజనం తక్కువ అండి. ఈ కథ ద్వారా మీ ఇల్లు ఎలా ఉండాలో మీరు చూసుకోవాలి. మీ ఇంటికి వచ్చేవారు ఎవరై ఉండాలి? మీ ఇంటికి వచ్చేవాళ్ళు ఒక్క 15 నిమిషాలు మాట్లాడితే కనీసం 5 నిమిషాలు భగవత్ సంబంధమైన విషయాలన్నా, లేదా అట్లీస్ట్ పిల్లలకు పనికి వచ్చే మాటలు మాట్లాడేవాడన్నా అయి ఉండాలండి. అంతేగాని ఇంటికి వచ్చేసాడు, ఈ లౌకికమైన విషయాలు మాట్లాడేశాడు, పనికిరాని విషయాలు మాట్లాడాడు, వాడి మీద గోల, వీడి మీద గోల, వాడి మీద చాడి, వీడి మీద చాడి, అసలు పనికొచ్చే విషయాలు ఆ ఇంట్లో మాట్లాడడం అలవాటు లేకపోయినట్లయితే అదే సంస్కృతి మన పిల్లలకు కూడా వస్తుంది. ఒకవేళ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా భగవంతుడి గురించి మాట్లాడేవాడు వస్తే, ఈ కాలంలో అందరూ అనుకునేది, నేను చెప్తే బాగుండదు, ఈయనెవర్రా బాబు తినేస్తున్నాడు, తొందరగా వెళ్ళిపోతే బాగుండు, మనం టీవీ పెట్టుకోవచ్చు లేదా ఆడుకోవచ్చు అని అనుకుంటారండి. అలా కాకుండా ఒక ఇంట్లో ఒక ఇంటి ఆయనకు మన చంద్రశేఖర పరమాచార్య అంటే ప్రాణం అనుకోండి. ఆయన పరమాచార్యను అస్తమానం తలుచుకుంటూ ఉంటుంటే ఇంట్లో పిల్లలకు పెద్దల ఎడ భక్తి, భావన, గౌరవము ఏర్పడతాయి. ఆయన అస్తమానం తలుచుకోవడము, అబ్బా ఎవరో చంద్రశేఖర పరమాచార్య, ఆ భక్తి భావన ఈ పిల్లల్లో కూడా ఏర్పడతాయి. ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు పిల్లలకు గొప్ప సంస్కృతిని నేర్పుతాయి. కొన్ని ఇళ్లలో చిన్న చిన్న పిల్లలండి నిజంగా చాలా చక్కగా శ్లోకాలు చెప్తారు. వాళ్ళకి ఆ సంస్కృతి ఎలా వచ్చింది అంటే, తండ్రి రోజు ఆ శ్లోకాలను పరవశించి చదువుతుంటే అవి పిల్లల చెవున పడి క్రమంగా వారికి వచ్చేస్తాయి. ఇంట్లో పెద్దవాళ్ళకి ఎటువంటి అలవాట్లు ఉంటాయో పిల్లలకు కూడా అటువంటి అలవాట్లే వస్తాయి. తండ్రి తాతల మంచి అలవాట్లను తల్లి ఏం చేయాలి? పిల్లలకు చెప్పాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. ఆ పిల్లలకు కూడా అప్పుడు వాళ్ళకి మంచి అలవాట్లు వస్తాయండి. అలా కాకుండా వాళ్ళ మంచి అలవాట్లను అంటే తల్లివి, తండ్రివి, తాతగారివి వాళ్ళ మంచి అలవాట్లను విమర్శిస్తూ, మీ తాత ఒక పిచ్చివాడు, ఆయన అలవాట్లు మంచివి కాదు, వాటిని నువ్వు ఫాలో కావద్దు అని తల్లి అన్నట్లయితే పిల్లవాడికి మంచి అలవాట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? పిల్లలు ఎప్పుడు తల్లి మాటకే అధిక ప్రాధాన్యాన్ని ఇస్తారు. అందుకని పిల్లలకు మంచి అలవాట్లు, క్రమశిక్షణ రావడం అనేది తల్లిదండ్రుల అలవాట్ల మీద, వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందండి. మంచి సాంప్రదాయము ఆ ఇంట్లోని మనుషులు నడిచే నడతను బట్టి వస్తుందండి. కొందరి ఇళ్లలో సిగరెట్ పీకలతో నిండిపోయిన యాస్ట్రేలు ఉంటాయి, పేక ముక్కలతో పెట్టెలతో నిండిన కబ్బోర్డులు ఉంటాయి, ఎర్రటి కళ్ళతో, ఎందుకు ఎర్ర కళ్ళు ఉంటాయో మీరు ఆలోచించవచ్చు. ఎర్రటి కళ్ళతో సూర్యోదయం అయిపోయిన కొన్ని గంటల తర్వాత నిద్ర లేచిన యజమాని, ఆ ఇంటి యజమాని దర్శనమిస్తూ ఉంటాడండి. అప్పుడు వీడు బాత్రూంలో 2 నిమిషాల స్నానము, గబగబా బట్టలు వేసుకోవడము, ఆ పలహారం ఏదో చేసేయడము, అన్నీ 1 నిమిషంలో పూర్తయిపోతాయి. ఒంటికి మాత్రం ఒక 1 ఇంచ్ స్నో, ఫెయిర్ అండ్ లవ్లీలు ఇవన్నీ పూసుకోవడము. ఇవన్నీ ఎవరిని ఉద్ధరించడానికండి? మనస్సులో శౌచం లేదు, అటువంటిప్పుడు వీళ్ళు ఎవరిని ఉద్ధరిస్తారు? కాబట్టి మీ ఇంటికి వచ్చే వారిని బట్టి మీ పిల్లల పెరుగుదల ఉంటుందండి.
మీరు పలికిమాలిన తిరుగుతుంటే మీ ఇంటికి భాగవతుడు రాడు. మీ ఇంటికి వచ్చే వాళ్ళను బట్టి మీ ఇంటి సాంప్రదాయం అలవాటు పడుతుంది. మీ పిల్లలకి మీరు సంస్కృతిని నేర్పాలి. పని కట్టుకొని దగ్గర కూర్చుండి పెట్టుకొని వాళ్ళకి మంచి మంచి పద్యాలు నేర్పాలి, శ్లోకాలు నేర్పాలి, దేవుడి కీర్తనలు నేర్పాలి. తన ఇంటికి వచ్చిన భాగవతుల మాటల వల్ల ఇక్కడ రుక్మిణి కృష్ణ పరమాత్మ యందు హృదయము కుదురుకొనిందండి. ఇంకా ఫిక్స్ అయిందనమాట. ఆయన్నే వివాహం చేసుకోవాలని ఆ మహాతల్లి మనస్సునందు నిర్ణయించుకుందండి. ఆవిడ ధైర్యం కలిగినదై, పరబ్రహ్మ తత్వము తెలిసినదై, ఇంతకు పూర్వం ఏ పురుషునికి తన హృదయంలో స్థానము ఇవ్వనిదై, కులవతి అయి, ఆచారము సంప్రదాయము తెలిసి ఉన్నదై, కేవలం ఏదో కామంతో ఎవడో పురుషుణ్ణి పొందేద్దామన్న ప్రయత్నం ఉన్నది కానిదై, ఇంతకు పూర్వం వేరొక పురుషుడు మనసులో కూడా నిలబడని స్వరూపము కలిగినదై, ఈనాడు ఈ ప్రతిబంధకాలు వస్తుంటే వాటిని కాదని తనంత తాను యోగ్యత కలిగిన బుద్ధితో, పరిపక్వమైన బుద్ధితో, విన్నదాని చేత, చదివిన దాని చేత, అనుష్ఠాన బలము చేత ప్రతిబంధకాలను తొలగించుకొని తన భర్తను తాను ఎన్నుకున్న స్త్రీగా రుక్మిణీదేవి నిలబడి ఉందండి. ఆ స్థాయిని అమ్మవారు పొందారండి. అమ్మవారు ఎలా ఉంటారు? నల్లటి తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి జుట్టు కలిగిన రుక్మిణీదేవిని కళ్ళు లేని వారైనా సరే రుక్మిణి శిశుపాలనకు ఇస్తానంటాడండి. అమ్మవారి జుట్టు నలుపుకి రుక్మిణికి ఏంటండి సంబంధము? సౌందర్య లహరిలో 43, 44 శ్లోకాలండి అమ్మవారి జుట్టు గురించి చాలా అద్భుతంగా వర్ణిస్తారండి. అంధత్వము చీకటిని చూపిస్తుంది. అమ్మవారి జుట్టు నల్లగా ఉంటుంది. అమ్మవారి జుట్టుకు ఒక లక్షణం ఉందండి. నల్లని అమ్మవారి కబరీ బంధాన్ని మీరు ధ్యానం చేసినట్లయితే అజ్ఞానం నశిస్తుందండి. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటీ విటపినాం. శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో రాసిన శ్లోకం అండి, మనకు చెప్పిన శ్లోకం 43వ శ్లోకం. ఎంత చక్కగా చెప్పారండి. అమ్మవారి జుట్టును ధ్యానం చేసేటండి మన అజ్ఞానం ఎగిరిపోతుందండి. ఆయన అభయం ఇచ్చారు. ఈ నల్లగా ఉన్న కేశపాశాన్ని ధ్యానం చేస్తే ఉన్న అజ్ఞానం ఎలా పోతుంది? ఎలా పోతుంది అంటే అండి, అది నోటితో చెప్తే తెలిసేది కాదండి. మనం ధ్యానం చేసి ఆ నల్లటి ఆ జుట్టుని, ఆ కేశపాశాన్ని ధ్యానం చేసి చూడాలి. ఇన్ని రోజులు కలిసి తిరుగుతూ రుక్మిణీదేవిని రోజు చూస్తున్నా, రుక్మిణీదేవి కేశపాశాలు గమనిస్తున్నా, అమ్మవారి స్వరూపాన్ని, ఆవిడ భక్తిని, ఆవిడకున్న ధీరత్వాన్ని, ఆవిడ మనస్సు ఎవడి యందు ఉందో తెలుసుకోలేని మూఢుడైన రుక్మి అజ్ఞానమునందు కళ్ళు మూసుకుపోయిన వాడే కదండి. అందుచేత రుక్మిణిని ఆ చేది రాజు ఆయన ఆ శిశుపాలుడికి ఇస్తానన్నాడండి, కృష్ణుడికి ఇవ్వను అని చెప్పాడు. సరే, ఇంకా రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేస్తాను అని రుక్మిణి నిర్ణయం చేశాడు. ఇంట్లో మీరు 43వ శ్లోకం గురించి
ఒక్క నిమిషం చెప్పుకుందామండి, బాగుంటుంది ఆ శ్లోకము. తల్లి పార్వతీదేవి అప్పుడే వికసిస్తున్న నల్ల కలువల సమూహంతో సాటి అయినది మేఘము వలె దట్టమై నునుపై సుగంధ తైలంతో కూడిన విధంగా మెత్తనిదై నీ శిరోజాల సమూహము మాలోని చీకటి అనే అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుగాక అని అన్నారండి శంకరులు. అంటే అమ్మవారి కేశాలకు సహజంగానే ఉన్న సుగంధాన్ని తాము పొందడానికేమో ఈ బలుడు అనే రాక్షసుడు ఉన్నారండి, బలి చక్రవర్తి యొక్క సేనాధిపతి అనుకుంటా. ఇంద్రుడి యొక్క నందనోద్యానం, అతన్ని చంపిన ఇంద్రుడు అనమాట. ఆ ఇంద్రుడి యొక్క నందనోద్యానంలో ఉన్న కల్పవృక్షపు పుష్పాలు అమ్మవారి కేశ సమూహాన్ని చేరి ఆమె కొప్పులో ఉండాలని అనుకుంటాయటండి. అది ఈ శ్లోక దునోతుద్వాంతం యొక్క అర్థం అన్నమాట. అయితే ఎవరైతే ఆ కేశపాసాన్ని ధ్యానం చేస్తారో వాళ్ళకు యోగక్షేమాలు కలుగుతాయని కూడా శంకరుల వారు ఈ శ్లోకంలో మనకు చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు మళ్ళీ మన కథలోకి వద్దాం. ఇక్కడ రుక్మిణి అప్పుడు ఏం చేసింది? ఈ రుక్మిణి ఏం చేశాడు? ఆ శిశుపాలు చేదిరాజు శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేద్దామని నిర్ణయం చేశారు వాళ్ళు. అప్పుడు రుక్మిణి ఏం చేస్తుంది పాపం? అగ్నిజ్యోతనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడండి, బ్రాహ్మణుడు. అతన్ని ఆశ్రయించింది. ఆయన్ని పిలిచి చెప్పింది అనమాట, మహానుభావా, నేను కృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవాలని అనుకున్నాను, కానీ నా అన్నగారైన రుక్మి నన్ను తీసుకెళ్లి ఆ శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను. అందుచేత నేను రాసిన ఈ లేఖను పట్టుకెళ్ళి ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మకు అందించి నన్ను కృతార్థుల్ని చేయవలసిందని అడిగిందండి. వెంటనే అగ్నిజ్యోతుని ఏం చేశాడండి? ఆ లేఖను పట్టుకొని వెళ్ళి ద్వారకా నగరానికి చేరుకున్నాడండి. కృష్ణ పరమాత్మ అగ్నిజ్యోతనుడు వచ్చాడు అని తెలుసుకున్నాడండి. తెలుసుకొని, కానీ అగ్నిజ్యోతనుడు ఎక్కడి నుంచి వచ్చాడో కృష్ణ పరమాత్మకు తెలుసు, కానీ ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసున్నా ఆ తెలుసున్న వాళ్ళలాగా కృష్ణుడు ప్రవర్తించలేదండి. బ్రాహ్మణుడు వచ్చాడనేసి ఆయన్ని గౌరవించాడు, ఆయనకి అర్ఘ్యపార్యాదులన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయనకు మధురాన్నాలతో ఆయనకు భోజనం పెట్టాడు. ఆయన కూర్చున్న తర్వాత ఆయన పాద సంవాహనం చేస్తూ ఆయన, అయ్యా, మీరు ఏ దేశానికి చెందినవారు, మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా అని చూడండి. కృష్ణ పరమాత్మ ఆ అగ్నిజ్యోతనుణ్ణి, ఆ బ్రాహ్మణుణ్ణి అడిగాడండి. బ్రాహ్మణులకి తృప్తితో జీవించడం అనేది బ్రాహ్మణులకి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అండి. ఈశ్వరుడు తనకు ఏమిచ్చినా అది ఈశ్వరుడి కృప చేయబడింది అని నమ్మి తృప్తితో వెళ్ళిపోయిన వాడు ఎవడుంటాడో వాడికి బ్రాహ్మణుడని పేరండి. తృప్తి లేకపోతే వాడిని బ్రాహ్మణుడు అని పిలవడానికి మనము సంకోచించాలి. ఈ విషయం దేవి భాగవతంలో వ్యాసుల వారు చెప్పారండి. శ్రీమాతే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ.